హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణయ్ గీతం. ఆ వెంటనే లేచి కూర్చున్న గీత స్వామీజీని చూసి నమస్కారం చేసి, స్వామి, నాన్న, బాబాయ్ అంటూ బాధగా వాళ్ళ వైపు చూపించింది. నాకు అంతా తెలుసు వాడిని అంతం చేసే సమయం ఇంత తొందరగా వస్తుంది అని అనుకోలేదు. ఆత్మగా ఉన్న కూడా వాడి దుష్టబుద్ధితో వాడి అంతం కోరి తెచ్చుకున్నాడు. మీరు మూడో వాడిని చంపాలి అని అనుకోక మునిపే వీడు మిమ్మల్ని అంతం చెయ్యాలి అని అనుకోవడమే వాడి అంతానికి ఇంత తొందరగా సమయం ఆసన్నమవడం. అంతా విధిలిఖితం. సర్వం ఆ జగన్మాతకే తెలుసు అంటూ ప్రణయ్ వైపు తిరిగి, బాబు, వీరిని ఇప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్తే వాడు వీరిని ప్రాణాలతో ఉంచడు. అందుకే నీకు తెలిసిన వైద్యుల్ని పిలిపించి మన కళ్ళ ముందే వైద్యం చేయించు అన్నారు స్వామీజీ ప్రణయ్తో. అంటే స్వామి మనం అంటూ ఆయన వైపు చూశాడు ప్రణయ్, తనకి ఏదో అర్థమైనట్టుగా. అవును ప్రణయ్, మనం శ్మశానానికి వెళ్ళాలి. వాడు పూడ్చింది అక్కడే అని చెప్పారు స్వామీజీ. అంటే ఆ దినేష్ అంటూ చూశాడు ప్రణయ్. అవును, వాడిని కాల్చకుండా పూడ్చిపెట్టడమే ఈ అనర్థానికి కారణం. మనం ఇప్పుడు వెంటనే అక్కడికి వెళ్ళాలి. అక్కడ నేను అమ్మవారి హోమం ఇంకా పూజ చేస్తాను. మీరు వాడిని పూడ్చిపెట్టిన చోటు తవ్వి అతడి శరీరం తగలబెట్టాలి. ఆ చోటుని మీకు చూపిస్తాను నేను. అయితే ఈ పని కేవలం మీ ఇద్దరు కలిసే చెయ్యాలి. ఆ క్రమంలో మీకు ఏదైనా జరగచ్చు. మరి అందుకు మీరు సిద్ధమేనా అని వారిని అడిగారు స్వామీజీ. ఆయన మాటలు విని గీతా ప్రణయులు ఒకరి మొహం ఒకరు చూసుకుని, మేము సిద్ధమే స్వామి, ఇందులో మా ప్రాణాలు పోయినా పర్వాలేదు అని అన్నారు స్థిరంగా. శుభం అన్నారు స్వామీజీ వీరి నిర్ణయం విని. స్వామీజీకి శుభం అన్నది వీళ్ళ నిర్ణయం మెచ్చుకుని. ఎందుకంటే ఆయనకు తెలుసు వీళ్ళకి ఇంకా ఆయువు ఉంది అని. అందుకే వారు చేసే సాహసం విజయవంతం అవ్వాలి అని శుభం అన్నారు. తర్వాత ప్రణయ్ తనకి తెలిసిన నమ్మకమైన డాక్టర్స్కి ఫోన్ చేసి మాట్లాడాడు. డాక్టర్స్ అక్కడికి వచ్చాక అందరూ కలిసి శ్మశానానికి వెళ్ళారు, రఘురాం వాళ్ళతో సహా. అక్కడ రఘురాం వరుణ్కి వాళ్ళకి వైద్యం చేసే డాక్టర్స్కి ఏం కాకుండా వారి చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. స్వామీజీ దాన్ని దాటడం సాధ్యం కాదు ఎంతటి వారికైనా. వీరు వెళ్ళాక యుగంధర్ తన శక్తితో ఆ అగ్ని నుండి బయటపడతాడు. వెంటనే హోమానికి ఏర్పాట్లు చేశారు. అక్కడ ఉన్నది స్వామీజీ, ఒక శిష్యుడు, ఇంకా గీతా, ప్రణయ్, వరుణ్, రఘురాం వాళ్ళకు వైద్యం చేసే డాక్టర్స్, 2 నర్సులు, మొత్తం 10 మంది. స్వామీజీ గీతా ప్రణయ్ల చేత హోమం చేయించారు ముందుగా. తర్వాత వారిద్దరికి అమ్మవారి కుంకుమ పెట్టి ఆంజనేయ రక్షణ కట్టి, ఇక మీరు ఇరువురు లేచి నేను చూపించిన సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ తవ్వండి అని చెప్పి, మళ్ళీ చూడండి, మీరు దాన్ని తవ్వే సమయంలో వాడు మీ ఇద్దరిలో ఎవరిలో కూడా ప్రవేశించకుండా ఈ రక్షలు కట్టాను. కానీ వాడు వాటిని ఊడేలా చేసి మీలో ఒకరిలో వాడు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, మీరు చేసేది అడ్డుకోవటానికి, మిమ్మల్ని భయపెట్టేందుకు ఎన్నో రకాల ఆత్మలను సృష్టిస్తాడు. రకరకాలుగా మిమ్మల్ని భయపెట్టేందుకు చూస్తాడు. వాటికి వేటికి కూడా మీరు భయపడకుండా ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ మీ పనిని మీరు కొనసాగించండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ భయమే వాడికి ఆయుధం, బలం అవుతుంది. ఆ భయమే మిమ్మల్ని ఓటమికి దగ్గరయ్యేలా చేస్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకూడదు. వాడికి ఆ అవకాశం ఇవ్వకూడదు. మీరు సమాధి తవ్వాక తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్తాను అని చెప్పి డాక్టర్స్ వైపు తిరిగి, మీరు కూడా మీ వైద్యం చేయడం మొదలుపెట్టండి. మీకు ఎలాంటి శబ్దాలు కానీ లోపలికి వినిపించవు. అలాగే మీకు ఎవరూ కూడా కనిపించే అవకాశం లేదు. ఎందుకంటే మీ చుట్టూ అంత శక్తివంతమైన రక్షణ వలయాన్ని సృష్టించాను. కాబట్టి మీరు ధైర్యంగా ఉండొచ్చు అని చెప్పారు స్వామీజీ డాక్టర్స్తో. అది విన్న డాక్టర్స్ అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుని రఘురాం వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. గీతా ప్రణయులు అలాగే స్వామీజీ అంటూ పలుగు పారా తీసుకుని స్వామీజీ చూపించిన సమాధి దగ్గరికి వచ్చి దాన్ని తవ్వడం మొదలుపెట్టారు. ఇద్దరు కూడా. అటు స్వామీజీ హోమం మొదలుపెట్టారు. మళ్ళీ ప్రణయ్ పలుగుతో తవ్వుతుంటే గీత ఆ మట్టిని పారతో పక్కకు తీస్తుంది. అలా సగం వరకు తవ్వారు. అప్పటి వరకు ఏమీ జరగలేదు. కానీ ఇంకా సగం ఉంది అనగా వాళ్ళు తవ్వుతూ ఉండగా అంటూ పెద్దగా నవ్వు వినిపిస్తుంది వాళ్ళకు. దాంతో ఆ నవ్వు వినిపించిన వైపు చూసిన వారికి అక్కడ ఎదురుగా భయంకరంగా ఉన్న యుగంధర్ ఆత్మను చూసి అంటూ భయపడుతూ దడుచుకున్నది గీత. ప్రణయ్ కూడా దడుచుకుని భయపడ్డాడు. కానీ వారికి స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. దాంతో తేరుకుని, భయపడకు గీత, మనం భయపడితే వాడు మరింతగా మనల్ని భయపెడతాడు. అదే వాడికి బలం, మనకు బలహీనత అవుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండు. ఆంజనేయ స్వామిని తలుచుకొని పని మొదలు పెడదాం అంటూ మళ్ళీ తవ్వడం మొదలుపెట్టి
పూర్తిగా సమాధిని తవ్వారు. వాళ్ళు అలా పూర్తిగా తవ్వాక అందులో ఒక అస్థిపంజరం బయటపడింది. గీతా వాళ్ళు దాన్ని చూసి భయపడుతూ స్వామీజీ వంక చూశారు. అక్కడ స్వామీజీ హోమం చేస్తున్నారు. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి అంటూ గాయత్రి మంత్రంతో అమ్మవారిని, హనుమంతుణ్ణి ఆహ్వానిస్తూ హోమం చేస్తున్నారు. గీతా వాళ్ళు స్వామి అంటూ పిలిచారు స్వామీజీని. వారి పిలుపు విన్న స్వామీజీ అటుగా చూసి, మంచిది, దాని మీద కిరోసిన్ పోసి నిప్పు అంటించండి, తొందరగా కానివ్వండి అని చెప్పారు ఆయన గీతా వాళ్ళకి. వెంటనే గీతా వాళ్ళు తమ చేతుల్లో ఉన్న పలుగు పార అవతల పెట్టి అక్కడ పక్కన పెట్టిన కిరోసిన్ డబ్బా అందుకున్నారు. అంతే, ఎక్కడి నుండి వచ్చాయో కొన్ని ఆత్మలు వచ్చాయి. వచ్చి గీతా ప్రణయల వంక కోపంగా చూస్తూ అరుస్తున్నాయి గట్టిగా. స్వామీజీ హోమం చేస్తూనే వారి వైపు చూసి, భయపడకండి, భయపడకుండానే నిప్పు అంటించండి, ఇక్కడ నా హోమం పూర్తి అయ్యేలోపు మీరు మీ పని కానివ్వాలి అని చెప్పారు గంభీరంగా. దాంతో గీతా ప్రణయులు సరే అని అన్నారు స్వామీజీతో. ఇటు దినేష్, అతడి కొడుకు విలాస్కి యుగంధర్ని గీతా వాళ్లే చంపారు అని అనుమానం వచ్చింది. నాన్న, తాతయ్యని ఆ గీత ఆ ప్రణయ్ గాడే చంపారు అని ఎందుకో నాకు అనుమానంగా ఉంది నాకు అని అన్నాడు విలాస్. లేకపోతే మీరు వారికి అంత చేశాక కూడా ఎలా క్షమిస్తారు మిమ్మల్ని అన్నాడు విలాస్ తండ్రితో మళ్ళీ. అవునురా, నాకు అదే అనుమానంగా ఉంది. మనలాగే వాళ్ళు కూడా నమ్మించి మన గొంతుకొస్తున్నారు. అయితే ఇక తర్వాత నేను నువ్వే మిగిలింది. మనల్ని మనం ఎలా అయినా కాపాడుకోవాలి. ఏదైతే అదే అయింది, పద వెళ్ళి ఈరోజు అటో ఇటో తేల్చుకుందాం అంటూ కొడుకుని తీసుకుని గీతా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు దినేష్. కానీ అక్కడ ఇంటికి తాళం వేసి ఉండటం చూసి ఆశ్చర్యపోతూ ఎక్కడికి వెళ్ళారో అని అనుకుంటూ పక్కన వాళ్ళని ఏమండి ఏమండి అంటూ తలుపులు కొట్టి, ఇక్కడ గీతా వాళ్ళు ఇల్లు తాళం వేస్తుంది, ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు. వాళ్ళు విలాస్ వాళ్ళతో, ఆ అమ్మాయి గీతకి ఏదో ఆత్మ ఆవహించిందంట, అందుకే స్వామీజీ దగ్గరికి తీసుకుని వెళ్ళారు అని చెప్పారు వాళ్ళు. అయ్యో అవునా, ఎక్కడికి తీసుకుని వెళ్ళారో కాస్త చెప్తారా అంటూ బాధపడుతున్నట్టు నటిస్తూ అడిగిన విలాస్తో, వాళ్ళు వెళ్ళింది బహుశా శ్మశానం దగ్గరికి అనుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.